తెలుగు భాషకు రాయల వారి స్వర్ణయుగం రాబోతుందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కాకతీయ సేవ సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అవధానం తెలుగువారి ఆస్తి అని అన్నారు. పంచసహస్రవధాని మెడసాని మోహన్ అవధానం చేస్తుంటే ఆదికవి పెద్దన్న రూపంలో వచ్చారా అన్నట్లుగా ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మించిన వేగంతో అవధానం చేస్తుంటారని మెడసాని మోహన్ ను ప్రశంసించారు. ప్రస్తుతం ఒకేసారి 5,000 మంది పృచ్ఛకులతో అవధానం చేశారని, భవిష్యత్తులో 7,000 మందితో అవధానం చేయాలని ఆకాంక్షించారు. తాను గత కొంతకాలంగా పుస్తకాలు రాస్తున్నానని, అందుకు తనకు కారం చేడులో తెలుగు భాష నేర్పిన సుబ్బారావు మాస్టర్ అందించిన భిక్ష అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. మన పిల్లలకు ఇంగ్లీష్ భాష వద్దని చెప్పడం లేదని, ఇంగ్లీష్ కూడా ఎంతో అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా మట్టిబండి దీర్ఘ కావ్యకర్త నాగ భైరవ ఆది నారాయణకు జీవన సాఫల్య పురస్కారాన్ని దగ్గుబాటి అందజేశారు. డాక్టర్ మండవ నరసింహారావు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, దారా సాంబయ్య, కాకతీయ సేవ సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు ప్రతినిధులు పాల్గొన్నారు. సంస్కృతం నుంచి మనం దిగుమతి చేసుకున్న మాత్రమే సొంతమైనటువంటిది అవధానం. 1000 అంశాల మీద అవగాహనతో కలిగినటువంటి అవధానం ఆంధ్రదేశంలో ఇప్పటి వరకు ఒక్క మెడసాని మోహన్ గారు చేయలేదు. అటువంటి సహస్రావధానం సరిపోతే పాపం వెర్రి గొంతుకతో గాలి అలా వెళ్తూ ఈ పాపం ఎవరిది అని అడిగింది. ఆ పాపం ఎవరిదో మనం ప్రజల్లో మనం ప్రత్యక్ష నిషేధం చేస్తూ చెప్దామని నీకు మనం వారేమో 5 ఇస్తుంటారు, మన దేశస్తులు 10 ఇస్తుంటారు. ముందుగా మీకు 5కి 10 ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అపోస్త పుస్తకాలు ఎక్కువైపోయి న్యస్తాక్షర్లో నేను అడగబోయేది విశ్వావసు. మొదటి పదలు 1వ అక్షరం, రెండో పదలు 2వ అక్షరం. అని చెప్పి చెప్పుకోవడానికి దాదాపు 1000 లక్షలు తర్వాత నాగే ఈ రోజు పురస్కారం అందుకునే మహానుభావులు
వచ్చినప్పుడు ఊరిపాడు హనుమంతరావు గారు వాళ్ళిద్దరు మా దాంట్లో ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. నేను చేస్తూనే సాహిత్యకర్తగా సాహితీవేత్తగా పలువురి ప్రశంసలకు పాత్రులై నసు కోసం పీడించడం కానీ బాధించడం కానీ వారి కవిత్వం రచించారు. సర్జరీలు చేసిన చేతులతోనే గ్రంథ రచనలు చేశారు. అలాంటి వారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. అలాగే చేసినటువంటి గుడ్లకమ్మాంచు గుణమహితంబులవు కైతలను రాసిన గనుల అతడు మండువ వంశాబ్దిక సత్కరించు నాగభైరవ్ గారిని నరసింహారావు గారిని కూడా సత్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత వారి పేరుతో అనేక అవార్డులను కళామిత్ర మండలం ద్వారా అందించాలని ఈ అనిపించాలని అందరికీ సమాఖ్యత చిరంజీవ చిరంజీవ నాగేశ్వరరావు మన అభిమానం వెంకటేశ్వరరావు కదా ఆయన అంటే గౌరవము అభిమానము అందరూ ఆయన వస్తానాన్ని కనిపించారు కాబట్టి అన్ని కూడా విశ్వవిద్యాలయ మోహన్ అడిగారు చెప్పారంటే ఈ విధంగా అది మోహన్ నేను భోగమైనటువంటి విరమించుకున్నటువంటి వెంకటరావు ఈ రెండు మాటలు చెప్పేటప్పటికీ నేను చాలా ఏదైనా సంతోషం కలిసినందుకు ఇంకా ఈ సేవా సంస్థలో ఉండేటటువంటి విషయాలను నేను తెలుసుకోలేదు. అందరూ కలిసి మొత్తం వస్తుంది కలుపుకోవాలనేటువంటి అవసరం. ఈ రోజున కొత్త రాష్ట్రము కొత్త నీరు అనేటటువంటి కావాలి చేస్తారు కాబట్టి వాళ్ళని అభినందిస్తూ అందరినీ కలుపుకునేటట్టు కావాలంటే వాళ్ళని ఏంటంటే ఈ సేవా సంస్థలు ప్రచారానికి పాటు డబ్బులు కూడుకున్న వ్యవహారం. డబ్బులు లేకపోతే మనం అక్కడికి పోయి అయ్యే కన్నా ఆ డబ్బు తోడుకున్నటువంటి వాడు వచ్చి డబ్బు నోటుకోవడం కాదు, డబ్బులు ఉన్నటువంటి వాడు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అవకాశం ఎటువంటి హైదరాబాద్గా నిదాన సేవ కార్యక్రమాలు చేస్తున్నారు చూసుకున్నాం. ఆయన కాబట్టి సంవత్సరాలు చేశాం. ఈ పురస్కారం నేను అందుకోవటానికి కారణం నేను రాసిన పుస్తకాలు. ఆ పుస్తకాలు రాయడానికి కారణం నేను తెలుగు చదువుకోవటం. ఆ తెలుగు చదువుకోవడానికి ప్రధానమైన కారణం మా అన్నయ్య నాగభైరవ కోటేశ్వరరావు. ఆయన నన్ను తెలుగులో చేర్చడం వల్లనే నేను తెలుగు చదివి ఇన్ని పుస్తకాలు రాశాను, ఇంతమంది హృదయంలో చోటు సంపాదించుకునే విధంగా చేయగలిగాను. అందుకు ముందుగా మా అన్నయ్య పాదపద్మాలకు ఆయన నవ్వుపోయినా ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను. తర్వాత నేను చదువుకునే కాలంలో చదువుల సారాన్ని, చదివే విధానాన్ని, కవిత్వ రహస్యాలను విప్పి చెప్పి నేర్పిన మా గురువులు నాగళ్ళ గురుప్రసాదరావు గారికి, అట్లాగే యాదగడ్డ బాలగంగాధరరావు గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను.
సాహిత్యానికి సంబంధించి నేను 80 పుస్తకాలు రాశాను. సాహిత్యంతో సంబంధం లేకుండా ఒక 120 పుస్తకాలు రాశాను. మొత్తం 200 పుస్తకాలు రాశాను. నా చేత ఆ పుస్తకాలు రాయించినటువంటి నరసింహారావు గారు, నేను డాక్టర్ కమలా తెలియదు కంటే డాక్టర్ మండు నరసింహారావు గారి కోడలు కానీ ఎక్కువ మందికి తెలుసు. డాక్టర్ కమలా అంటే ఎవరమ్మా నువ్వు అంటారు. అదే నరసింహారావు గారి కోడలు అంటే ఓహో తెలుసులేమా నువ్వు తెలుసులే మాకు అంటారు. సో అలా తెలుసుకోవడమే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అలాగే టీడీపీ ఆవిర్భావం నుంచి మావయ్య గారు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. సార్ మీరు దగ్గర వెంకటేశ్వర సార్ మీరు ఫస్ట్ టైం హెల్త్ మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ ఐఎంఏలో మావయ్య గారు సార్ సత్కరించారంట. సో అది గుర్తు చేశారు నాకంటే అప్పుడు నేను ఇంకా పెట్టయి రాలేదు సార్, అది చెప్పారు. సో అది వింటే చాలా ఆనందంగా ఉంది. లాస్ట్గా మావయ్య గారు లాస్ట్ సన్మానం అందుకుంది 4 years బ్యాక్ కాకతీయ సేవా సమితి వాళ్ళు నుంచి సార్. దట్ వాజ్ హిస్ లాస్ట్ సన్మానం. Very unfortunately and very sadly he is not with us today, so we miss him all. నాకు ఒకే ఒకటి మామయ్య గారి నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండిపోయేవాళ్ళు సార్, ఏం మాట్లాడేవాళ్ళు కాదు. నేను అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు అనుకునేదాన్ని ఏంటి ప్రాబ్లం వస్తే ఏం మాట్లాడలేదు ఈయన. తర్వాత ఇప్పుడు నేను మెచ్యూరిటీ వచ్చినాక అర్థమైంది ప్రాబ్లం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటే కొన్ని నిమిషాల్లో లేకపోతే కొన్ని అవర్స్ తర్వాత ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి, ఎందుకంటే నెక్స్ట్ థాట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాబ్లం చిన్నదిగా అనిపిస్తుంది అని నేను ఆ లైఫ్ లెసన్ ఆయన నుంచి నేర్చుకున్నాను. అది ఇప్పుడు